ఎలా అనిపిస్తుంది అంటే ఏబీ హాస్పిటల్ ఇలాంటి ఒక నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు రాఘవేంద్రరావు గారు అండ్ హేమారెడ్డి గారు. సో ఏంటంటే చాలా తక్కువ రేట్స్ అంటే పేద ప్రజలకి అందుబాటులో వైద్యం అందించాలనే ఉద్దేశంతో చాలా అద్భుతంగా హాస్పిటల్ ఓపెనింగ్ చేయారు. మీ అందరూ కూడా వచ్చారు. మీ అందరూ ఆశీర్వాదం కూడా హాస్పిటల్ మీద ఉండాలి. అందరికీ ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే బేసికల్గా బిలో పవర్టీ లైన్ పూర్తి స్తోమత లేకుండా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇక్కడికి వస్తే కన్సల్టేషన్ ఫీజు కేవలం 200 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అది ఏదన్నా ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అయితే కాస్ట్లో దాన్ని దాదాపు 60% వరకు వీళ్ళు భరిస్తామని చెప్పినారు ఏబీ హాస్పిటల్స్ వాళ్ళు ఒక ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నారు. చాలా రోజులు 2002లోనో ఎప్పుడో ఫామ్ చేసినారు ఈ ట్రస్ట్ వీళ్ళు డాక్టర్ రఘును వారి హేమారెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కలిసి మిగతా డాక్టర్స్ అందరు కలిసి కూడా ఇది రెండో హాస్పిటల్. ఇక్కడ ఇంతకుముందు కోంపల్లిలో కూడా ఒకటి ఓపెన్ చేసినారు. ఇక్కడ కూడా ఇది రెండో హాస్పిటల్. తప్పకుండా ఈ ముఖ్యంగా మా నియోజకవర్గాలు ఇది నేను కొరుట్ల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి, అలాగే మా ఎమ్మెల్యే గారు నా మీద గెలిచిన వారు వచ్చినారు. అలాగే అందరు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు కూడా నాతో పోటీ చేసినారు. వారిని పిలిచినారు. అందరినీ పార్టీలకు అతీతంగా ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి పార్టీలకు అతీతంగా అందరు రావడం జరిగి అందరం కూడా వారి హాస్పిటల్కు తప్పకుండా మా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా ముందు ఇంకా ఏర్పాటు చేయాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా రేవంత్ రెడ్డి గారు హెల్త్ మీద చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉన్నారు. ఏంటంటే ఆరోగ్యం మీద, క్రీడ మీద ఎక్కువ అత్యధిక శాతం, వ్యవసాయం మీద, ఈ వీటి మీద కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రైవేట్ సంస్థలను కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలియజేస్తాం. ముఖ్యంగా అంటే పొలిటికల్ గా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మరి ఏంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఏంటి ఎలా ఉండబోతుంది మీ గెలుపు? తప్పకుండా జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ప్రస్తుత పరిణామాలను చూస్తే మాత్రం అక్కడున్న మా నవీన్ యాదవ్ అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి గతంలో 2 సార్లు పోటీ చేస్తే కూడా 2వ స్థానంకి వచ్చినాడు. తప్పకుండా ఈసారి గెలుపు అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉంది. మా అందరినీ కూడా ప్రచారంలో నిమగ్నం కావాలని కూడా కోరడం జరిగింది. సో మేము కూడా కొంతమంది అన్ని వార్డ్స్ వైజ్ ఇన్ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఆడ ఎవరైతే వివేక్ గారు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన తుమ్మల నాగేశ్వరరావుకి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇది ఒక చరిత్రాత్మక విజయం కాబోతా ఉన్నది జూబ్లీ హిల్స్. ఖచ్చితంగా ఇంతకుముందు కంటోన్మెంట్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా అడుగుతా ఉన్నా. కాలేదు, దుబ్బాక్ కూడా కాలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తా ఉన్నాడు. ఆయన లోకల్ గా పట్టు ఉన్నది. ప్రజలు కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.